తప్పుడు చేస్తున్నా ఈ తప్పుడు గాళ్లను పార్టీ నుంచి బయటకు వదిలేంత వరకు మేము వదలమనేటువంటి మాట కూడా మేము మనం చేస్తా ఉన్నాం. నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను రేఖ. తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు ఏం జరుగుతోంది? అధికారంలోకి వచ్చినప్పటి నుంచే అల్లకల్లోలం స్టార్ట్ అయింది. ఇప్పుడు అది పీక్స్ కి చేరింది. సొంత నాయకుల నుంచే ముఖ్యమంత్రికి, పార్టీ నాయకత్వానికి సీరియస్ హెచ్చరికలు ఎదురవుతున్నాయి. గతంలో జీవన్ రెడ్డి గలమెత్తడం చూశాం. ఇప్పుడు తాజాగా మరో సీనియర్ నాయకుడు, ఏకంగా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష హోదాలో ఉన్న చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద తుఫాన్ని సృష్టిస్తున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే నేను కూడా జీవన్ రెడ్డి లాగే తిరగబడతా అని బహిరంగంగానే హెచ్చరించారు. వనపర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డి మీద ఆయన చేసిన వ్యాఖ్యలు, సీఎం రేవంత్ రెడ్డికి ముడిపెడుతూ టికెట్ల కేటాయింపుపై చేసిన ఆరోపణలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. అసలు వనపర్తిలో ఏం జరుగుతోంది? సీనియర్ నాయకుడైన చిన్నారెడ్డికి అంత కోపం ఎందుకొచ్చింది? సొంత పార్టీ ఎమ్మెల్యే పైన, అధిష్టానం పైన ఆయన ఇంత ఘాటు వ్యాఖ్యలు చేయడానికి వెనక్కున్న అసలు కథ ఏంటి? ఈ వీడియోలో చూసేద్దాం. మనం కొంచెం వెనక్కి వెళ్దాం. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వనపర్తి టికెట్ విషయంలో ఏం జరిగింది? చిన్నారెడ్డి చెప్తున్న దాని ప్రకారం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ స్వయంగా ఆయనకు వనపర్తి టికెట్ ఖరారు చేశారట. సోనియా గాంధీ రేవంత్ రెడ్డితో కూడా మాట్లాడి, చిన్నారెడ్డి సీనియర్ నాయకుడు, ఆయన దగ్గర ఎక్కువ డబ్బులు లేకపోవచ్చు, మీరే దగ్గరుండి ఖర్చు పెట్టుకొని ఆయనను గెలిపించండి అని చెప్పారంట. ఇదంతా స్వయంగా చిన్నారెడ్డే బయట పెట్టిన వ్యవహారం. కానీ చివరికి ఏమైంది? చిన్నారెడ్డికి వచ్చిన టికెట్ హఠాత్తుగా చేతులు మారింది. మేఘారెడ్డికి వనపర్తి కాంగ్రెస్ టికెట్ ఇచ్చారు. దీని వెనుక ఏం జరిగిందో చిన్నారెడ్డి ఇప్పుడు బాహటంగా చెప్తున్నారు. మేఘారెడ్డి కోట్లు పెట్టి టికెట్ కొనుక్కున్నారు, డబ్బుల కాసపడి రేవంత్ రెడ్డి నా టికెట్ కోసి మేఘారెడ్డికి ఇచ్చారు అని సంచలన ఆరోపణ చేశారు. టికెట్ పొందిన వ్యక్తితో డబ్బులకు ఆశపడి నా టికెట్ ను పక్కకు పెట్టారనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. ఒక్కసారి ఆలోచించండి. పార్టీలో దశాబ్దాలుగా ఉండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా చేసిన ఒక సీనియర్ నాయకుడు, పైగా ప్రస్తుతం ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గా ఉన్న వ్యక్తి, తన సొంత పార్టీ ముఖ్యమంత్రి పైన, ఎమ్మెల్యే పైన ఇంత ఓపెన్ గా డబ్బులకు టికెట్ అమ్ముకున్నారు అని అనడం అంటే అది ఎంత పెద్ద విషయమో. సరే, టికెట్ పోయింది, ప్లానింగ్ బోర్డు పదవి ఇచ్చారు, సర్దుకుపోవచ్చు అనుకుంటే అసలు గొడవ నియోజకవర్గంలో మొదలైంది. చిన్నారెడ్డి రీసెంట్ గా హైదరాబాద్ వచ్చి కొందరు కాంగ్రెస్ మంత్రులను కలిశారట. అయ్యా, మన ప్రభుత్వం వచ్చి ఇంతకాలమైంది కదా, వనపర్తి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఎందుకు ఆగిపోయాయి, రోడ్లు, కాంట్రాక్టు పనులు ఎందుకు జరగడం లేదు అని మంత్రులను ప్రశ్నిస్తే ఆ మంత్రులు ఇచ్చిన సమాధానం విని చిన్నారెడ్డి మైండ్ బ్లాంక్ అయిందట. మేం పనులు ఆపడం లేదు, మీ వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డే పనులకు అడ్డుపడుతున్నాడు, ఆ కాంట్రాక్టులు తన మనుషులకు రాలేదని, వేరే వాళ్ళకిచ్చిన పనులను రద్దు చేయాలని ఎమ్మెల్యేనే పట్టుబడుతున్నాడు, అందుకే పనులాగాయని చెప్పారట ఆ మంత్రులు. అంటే ఒకవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, సొంత పార్టీ మంత్రులేమో ఎమ్మెల్యే వల్లనే పనులు ఆగుతున్నాయి అంటున్నారు. ఇంకోవైపేమో నియోజకవర్గంలో చిన్నారెడ్డి అనుచరులను, పాత కాంగ్రెస్ కార్యకర్తలను ఎమ్మెల్యే మేఘారెడ్డి తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారనేది ప్రధాన ఆరోపణ. ఏళ్ల తరబడి కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలకు గుర్తింపు లేదు, పనుల్లో ప్రాధాన్యత లేదు, కొత్తగా వచ్చి టికెట్ కొనుక్కొని గెలిచిన ఎమ్మెల్యే పెత్తనం చలాయిస్తున్నాడనే వేదన చిన్నారెడ్డి మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడే చిన్నారెడ్డి తీవ్ర స్థాయిలో పార్టీకి వార్నింగ్ ఇచ్చారు. జీవన్ రెడ్డి ఎలాగైతే సొంత పార్టీ తీరుపై తిరగబడ్డారు, పరిస్థితి ఇలాగే కొనసాగితే తాను కూడా జీవన్ రెడ్డి లాగా పార్టీపై తిరగబడాల్సి వస్తుందని హెచ్చరించారు. అసలు జీవన్ రెడ్డి విషయంలో ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేసుకుందాం. కాంగ్రెస్ లోనే అత్యంత సీనియర్ నేత జీవన్ రెడ్డి. అలాంటి జీవన్ రెడ్డికి తన సొంత నియోజకవర్గం జగిత్యాలలోనే చెక్ పెట్టారు కొందరు కాంగ్రెస్ నేతలు. జగిత్యాలలో బీఆర్ఎస్ నుంచి వచ్చిన సంజయ్ కుమార్ కు ప్రాధాన్యత ఇవ్వడం, జీవన్ రెడ్డి అనుచరుడు గంగాధర్ హత్యకు గురి కావడంతో ఆయన ఏ స్థాయిలో రగిలిపోయారో కూడా మనమందరం చూసాం. ఇప్పుడు చిన్నారెడ్డి కూడా తాను జీవన్ రెడ్డి బాటలోనే నడుస్తా అని హెచ్చరిస్తున్నారు. ఇదా కాంగ్రెస్ పార్టీ, ఇదా రాజకీయం. ఇన్ని తప్పులు చేస్తున్నా మేము భరించి ఊరుకుంటున్నాం. నేను భరించకుంటే ఇంకో జీవన్ రెడ్డి కావాల్సి వస్తుంది. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. జీవన్ రెడ్డి తరహాలోనే చిన్నారెడ్డి కూడా పార్టీని వదిలేస్తారా అంటే తాను పార్టీ వదిలిపోయే ప్రసక్తే లేదు. మేఘారెడ్డి లాంటి నాయకులను, పార్టీని వ్యాపారంగా మార్చే వాళ్లను కాంగ్రెస్ నుంచి తరిమేస్తాను అని స్పష్టం చేశారు. అంటే పార్టీలోనే ఉంటూనే పార్టీ నాయకులపై పోరాటం చేస్తా, ఎమ్మెల్యే అక్రమాలను నిలదీస్తా అని ఆయన చెబుతున్నట్లే అనుకోవాలి. ఇది నిజంగా కాంగ్రెస్ అధిష్టానానికి, ముఖ్యంగా రేవంత్ రెడ్డికి పెద్ద సవాలే. నేను చెప్పిన తర్వాత కూడా కొంత డబ్బులకు ఆశపడి నా టికెట్ కోశారు. ఇలా నా
48 సంవత్సరాలు నిర్మాణం చేసుకున్న రాజకీయ జీవితాన్ని ఒక్క వేటుతో కింద పడేశారనేటువంటి మాట కూడా మీతో నేను మనం చేస్తా ఉన్నాను. మనం ఒకసారి ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఇది కేవలం వనపర్తి సమస్య మాత్రమే కాదు, మొత్తం తెలంగాణ కాంగ్రెస్ లో నడుస్తున్న సీనియర్లు వర్సెస్ రేవంత్ రెడ్డి వర్గం రాజకీయం. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న చిన్నారెడ్డి, జీవన్ రెడ్డి లాంటి నాయకులకు ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చి ఎమ్మెల్యేలైన వారికి మధ్య తీవ్రమైన ఆధిపత్య పోరు నడుస్తోంది. రేవంత్ రెడ్డి తనకు అడ్డొచ్చే వారిని తప్పిస్తూ సీనియర్ల ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్నారని కొందరు నాయకులు గుర్రుగా ఉన్నారు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో పాత కార్యకర్తలకు కొత్త ఎమ్మెల్యే వర్గానికి మధ్య నిత్యం ఏదో ఒక వివాదం జరుగుతోంది. చిన్నారెడ్డి లాంటి నాయకుడే డబ్బులు తీసుకుని టికెట్ ఇచ్చారు, ఎమ్మెల్యే తప్పుడు పనులు చేస్తున్నాడు అని ఓపెన్ గా మాట్లాడుతున్నారంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరిప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఏం చేయబోతోంది? చిన్నారెడ్డి ఆరోపణలపై రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారు? వనపర్తిలో ఈ విభేదాలు ఇలాగే కొనసాగితే అది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది వేచి చూడాలి.